స్వైన్ ఫ్లూ కేసులు పెరుగుతుండటంపై టీటీడీ అధికారులు అలర్ట్ అయ్యారు. తిరుపతి రుయా హాస్పిటల్లో 6గురికి స్వైన్ ఫ్లూ టెస్టుల్లో పాజిటివ్ గా రిజల్ట్ రావడంతో జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 19 మందికి ఈ వ్యాధి లక్షణాలున్నట్లు తేలడంతో హాస్పిటల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మాస్కులు భారీగా సిద్ధం చేశారు. భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు స్వైన్ ఫ్లూ సోకితే వెంటనే చికిత్స అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ముఖ్యంగా స్వైన్ ఫ్లూకి సంబంధించి తిరుపతిలో కొన్ని కేసెస్ రిపోర్ట్ అయిన తర్వాత స్విమ్స్ డైరెక్టర్తోనూ రూయా హాస్పిటల్ సూపరింటెండెంట్తో కూడా మనం చర్చించడం జరిగింది. వారు చెప్పింది ఏంటంటే మినిమం టెంపరేచర్ 20 degrees దాటిన తర్వాత ఆ కేసెస్ రావడానికి అవకాశం ఉండదు. ఈ వింటర్ సీజన్ ఎండ్ అవుతుంది కాబట్టి ఒక 1 weekలోగా ఇంకో 1 week వరకు ఇలాంటివి రావడానికి అవకాశం ఉంది. మన దగ్గర టామీ ఫ్లూ టాబ్లెట్స్ కావాల్సినవి ఉన్నాయి, మాస్క్స్ కూడా ఉన్నాయి. తిరుమల వచ్చే భక్తులెవరు కూడా దీని గురించి అనవసరమైన ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అలాంటి సిమ్టమ్స్ ఏదైనా ఉంటే మనకి అశ్విని హాస్పిటల్లో కూడా సెపరేట్ వార్డ్ లాగా పెట్టుకున్నాం, వాళ్ళందరికీ ట్రీట్మెంట్